కూటమి ప్రభుత్వం ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి పన్నిన కుట్రలో భాగంగా జరగని తప్పును జరిగినట్టు చూపిస్తూ, వాడని నెయ్యిని వాడినట్టు చూపిస్తూ, కల్తీ లేని నెయ్యిని కల్తీ ఉన్నట్టు చెప్తూ, చాలా అసహ్యంగా పశువుల కొవ్వు దాంట్లో కలిసింది, లడ్డూలో కలిపారు, లడ్డూను అపవిత్రం చేశారని చెప్పి ప్రచారం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని విమనాలను అర్థం కావడం లేదు. ఆ కార్యక్రమానికి ఆయన మీరు మా పైన వేసిన నిందకు ప్రక్షాళన చేసుకునే దానికోసమే ఈరోజు గుళ్ళేకి వచ్చి, దేవుడి దగ్గరికి వచ్చి, మేము ఆయన దగ్గర చెప్పుకొని మళ్ళీ ప్రజల దగ్గరికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పిలుపునిచ్చిన మరుక్షణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కన్వీనర్లు ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మా నాయకుడు అలాంటి వాడు కాదు, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్నికలైన తర్వాత, కౌంటింగ్ అయిన తర్వాత మీరు తెప్పించుకున్న నూనె, అది కూడా ఈ టెండర్ ద్వారా మీరు పిలుచుకునే టెండర్లు వచ్చిన నెయ్యి, ఆ నెయ్యిని మీరు చెక్ చేసి ఆల్రెడీ ఒక 6 ట్యాంకర్లు బాగుందని వాడుకోవడము, నెక్స్ట్ ట్యాంకర్లు చెక్ చేసి ఇది బాగలేదని మీరు అనుమానం వచ్చి చెక్ చేసుకుని రిపోర్ట్ కోసం ఎన్డీడీబీకి పంపించడము, అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు ఏదో వెజిటబుల్ ఫ్యాట్స్ ఉన్నాయని ఒక స్టేట్మెంట్ ఇస్తే, ఒక రిపోర్ట్ ఇస్తే, ఆ రిపోర్ట్ని ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి ఈఓ గారు ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్గా చెప్పినారు, సమ్ వెజిటబుల్ ఆయిల్స్ కలిసినట్టున్నాయి అని చెప్పినారు. ఎస్, కలిసింటే ఆ ట్యాంకర్లు ఎవరు వాడలేదు కదా, ఆ ట్యాంకర్లు రిటర్న్ పంపించేసినారు కదా. ఈ ట్యాంకర్లని చెక్ చేయటము, నెయ్యిని చెక్ చేయటము, రిటర్న్ పంపించడం అనేది ఒక సాంప్రదాయం మొదటి నుంచి వస్తున్నది. 2014 నుండి 19 వరకు నీ ప్రభుత్వం ఉన్నది, నీ ప్రభుత్వంలో 14 మార్లు ట్యాంకర్లు ఎన్నిక పంపించారు. ఆ తర్వాత 19 నుండి 24 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పార్టీ, ఆ పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు 18 మార్లు ఎన్నిక పంపించారు. నెయ్యి కల్తీ ఉందా లేదా చెక్ చేయటము, ఏమైనా అనుమానాలు వస్తే ఎన్నిక పంపించడం అనేది సాంప్రదాయం జరుగుతున్నది, చెకింగ్లో భాగం అది. గతంలో ఎప్పుడూ లేని బాధ ఈ రోజు నీ 100 రోజుల పాలనని ప్రజలందరూ ఆలోచిస్తున్నారు, డిస్కస్ చేస్తున్నారు. 100 రోజుల్లో ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం పెరిగారని ఎత్తుతున్న టైంలో దాన్ని డైవర్ట్ చేసే దానికోసం, నీ ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకునే దానికోసం లడ్డు అని, దేవుడా చంద్రబాబు నాయుడు నువ్వు ఎవరినైనా వాడుకోగలుగుతావయ్యా, మీ మామను వాడగలుగుతావు, కుటుంబ సభ్యులను వాడగలుగుతావు, లాస్ట్గా ఆ దేవుణ్ణి కూడా రాజకీయాల కోసం ఎవరినైనా వాడగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తివి నువ్వు. దాంట్లో నిన్ను కొట్టేవాడు ఎవడికి భూమి మీద లేడమో నాకు తెలిసి. దయచేసి ఇలాంటి నీచమైన ఆలోచనలు మానుకొని ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినామో, గత ప్రభుత్వం మాట ఇచ్చి ఎలా నిలబెట్టుకునిందో అలానే నువ్వు నిలబెట్టుకునేదానికి ప్రయత్నం చేయి. నిలబెట్టుకోలేకపోతే నా దగ్గర పరిస్థితి బాగాలేదని చేతులు ఎత్తే, అంతేగాని నువ్వు చేయలేని పనిని అది కప్పిపుచ్చుకునే దానికోసం ఎదుటి పార్టీ వాళ్ళ మీద నెపం వేయాలా, నిందలు వేయాలనే ఆలోచన రావటం నిన్ను చూస్తుంటే బాధాకరం. ఎందుకంటే 100 రోజులు దాటిపోయింది. ప్రెస్ మీట్లో చూసాం మేము, 7 ఒకటి నువ్వు ఏం చెప్పుకోవాలని అర్థం కావడంలే, ప్రజల దగ్గర దోషి అయిపోయినావు. నేషనల్ మీడియాతో సహా హిందుత్వం గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఇది అన్యాయము, ఎక్కడ కల్తీ లేదు, అయినా ఒకవేళ బై మిస్టేక్ పొరపాటు జరిగితే అత్యున్నతమైన స్థానంలో ఉన్న నువ్వు కవర్ చేయాల్సింది పోనిచ్చి ప్రపంచ దేశాలకు మా లడ్డు గురించి అపవిత్రం చేస్తూ మాట్లాడడం నీ నైతికతకు ఒప్పుకుంటుందని అడుగుతున్నాను. నువ్వు ఎదుటి వ్యక్తిని రాజకీయాల్లో నీది ఏమతం అని అడుగుతున్నావు, అడిగే హక్కు నీకుందా? పోనీ మా జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వాసం ఉందా లేదా అనేది ప్రజలకు తెలియదా? ఆయనది ఏమతమైంది ప్రజలకు తెలియదా? ఆయనకు తిరుమల మీద విశ్వాసం లేకపోతే పాదయాత్ర మొదలు పెడుతున్నప్పుడు తిరుమల పోయి దేవుని దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ పాదయాత్ర మొదలుపెట్టి పాదయాత్ర దిగ్విజయంగా క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ తిరుమలకు నడుచుకుంటా పోయి దేవుని దగ్గరికి పోయి మళ్ళీ పూజ చేసుకొచ్చిన రోజులు లేవా? ఆ రోజు అడగని అఫిడవిట్, ఆ రోజు అడగని డిక్లరేషన్ ఈ రోజు ఎందుకు అడుగుతున్నారు? గత ప్రభుత్వంలో 5 మార్లు పట్టు వస్త్రాలు దేవునికి సమర్పించినప్పుడు గుర్తురాలేదా? కొన్ని సోకాల్ మీ హిందుత్వానికి టార్చ్ బేరర్స్ అని చెప్పుకుంటున్నట్టు నిలువు నామాలు పెరుక్కున్న మీరు, హిందుత్వం అని చెప్పుకుంటున్న మీరు, మీ మోడీ గారు జగన్ రెడ్డి గారి కోసం వెయిట్ చేసి దర్శనానికి పిలిచిపోయేటప్పుడు మరి డిక్లరేషన్ ఇచ్చినావా జగన్ రెడ్డి అని మీ నాయకుడు కానీ మీరు కానీ ఎప్పుడైనా అడిగారా? ఆ పొద్దు అడగని డిక్లరేషన్, ఒకవేళ నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, నువ్వు ధిక్కరించినావు, వేయలేదు డిక్లరేషన్ అంటున్నావు కదా. మరి నీ ప్రభుత్వంలో మేము పాదయాత్ర చేసేటప్పుడు ఆ తిరుమలకు జగన్మోహన్ రెడ్డి గారిని నడిచొచ్చినప్పుడు ఏ ఒక్కరైనా డిక్లరేషన్ ఇవ్వమని అడిగినారా? మాకు హిందుత్వం మీద నమ్మకం లేకపోతే, విశ్వాసం లేకపోతే మా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దేవదేవుని దగ్గరికి కొంచెం ప్రార్థన చేసుకొని ఆ దేవదేవుని యొక్క ఆశీర్వాదాలు తీసుకొని పాదయాత్రలు చేసి కార్యక్రమం చేసిన అక్కడి చేసి పట్టు వస్త్రాలతో ఆయన దగ్గరుండి సమర్పించి ఆ దేవదేవుని మీద అంత విశ్వాసం ప్రకటిస్తూ ఉంటే ఎందుకు నీకు అనుమానం వస్తుంది? నేను చిన్న పెద్ద అడగలేను కానీ నిన్న ఒక ఆయన అడుగుతూ ఉన్నాడు,
నేను 40 మార్లు గుండు కొట్టుకున్నాను, నివారణ చంద్రబాబు నాయుడు తిరుమల గురించి గుండు కొట్టుకున్నామని నాకు తెలిసి ఆయన రాజకీయాల్లోకి వచ్చామంటే ఈ బుద్ధుడు కూడా ఏ బుద్ధే కానైనా అదే గుడిలో కదా ఏ గుళ్ళో కూడా గుండు కొట్టుకుని చూసింది పాపను పోలేదు కూడా. ముందు నీకుందా లేదా ఆ మతం మీద విశ్వాసం అనేది మాకు అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఇలాంటి నీచమైన రాజకీయాలు మానుకొని భావి తరాలకు రాజకీయ నాయకులు ఎలా ఉండాలనో నువ్వు నడిచి చూపించాల్సిన పరిస్థితులు ఉండిపోయి ఇలా ఉండకూడదు. రాజకీయాల్లోకి వస్తే ఇలాంటి వ్యక్తులు కూడా రాజకీయాల్లో ఉంటారని ప్రజలు యువత ఎవరైనా ముందుకు వచ్చే వాళ్ళు కూడా అసహించుకునే విధంగా ప్రవర్తిస్తున్నావు నువ్వు. ప్రత్యేకించి స్థానిక నాయకులకు చెప్తున్నా, ఇక్కడున్న నాయకులు కదిరి నాయకులకు మా కార్యకర్తలు భయభ్రాంతులు చేయాలనే ఆలోచన మీలో ఉన్నట్టుంది. మీకు నిద్రలో కూడా జరిగే పనిగా సోదరులారా గుర్తుపెట్టుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆ కార్యకర్తలను కాపాడేందుకు నాయకులు, బలమైన నాయకత్వం ఈ కదిరిలో. ఎవరికి అన్యాయం జరిగినా ఇంటి దగ్గర మేము కాయలు ఉంటాం. ఏ నాయకులు దౌర్జన్యం చేస్తారో చేయండి. మా పార్టీలో ఉన్న నాయకులు ఎవరు కబ్జాలు చేసేవాళ్ళు కాదు, దౌర్జన్యాలు చేసేవాళ్ళు కాదు, దండుకునే వాళ్ళు కాదు. పోరాటాలతో పుట్టిన మా పార్టీ, ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల సాధన కోసం పుట్టిన మా పార్టీ, మా జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన దానికోసం కానీ ఎవరితో దాచుకోవాలనే విధానం కానీ ఈ కదిరిలో కబ్జాలు చేయాలని కానీ ఇంకొకరికి అన్యాయం చేయాలని కానీ ఎప్పుడు అనుకునే పాపన పోలేదు. ఇలాంటి దౌర్జన్యాలే కానీ మేము చేయాలనుకుంటే గత 5 ఏళ్ల ప్రభుత్వంలో మీరు ఎక్కడ తట్టుకునేవాళ్ళు? అలా చేయకూడదని కదా సామాన్యునికి కూడా అన్ని ఫలాలు అందాలని చెప్పి ఇక్కడ తెలుగుదేశమా, వైసీపీనా, కమ్యూనిస్టా, బీజేపీనా ఇంకోటి చూడలేదు. ఎక్కడ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో చేసిన మా నాయకునికి లేదు నా పార్టీ వాళ్ళే బతకాలా, నా కార్యకర్తలే బతకాలా, ఎదుటి కార్యకర్తలు మనుషులు కాదు, వాళ్ళని తొక్కేయాలా, అంచేయాలా, దౌర్జన్యం చేయాలా, వాళ్ళ కార్లు పలగొట్టాలి, వాళ్ళ ఇల్లు పలగొట్టాలి, వాళ్ళ భూములు లాక్కోవాలనే దౌర్జన్యానికి దిగుతున్నారే 100 రోజుల పాలలో. ఈ దౌర్జన్యాలకు మీ తాటాకు సప్పలకు భయపడేవాడు ఎవడు ఇక్కడ లేడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మేము అందరం అండగా ఉంటాం. మేము కార్యకర్తలారా మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ 5 ఏళ్ళు పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఈ 5 ఏళ్ళు మీరు మాకు తెలుసు, 2 డజన్లు మా మీద కేసులు పెడతారు. కేసులు భయపడేవాడు ఎవడు లేడిడా. మాకు జైలుకి ఇంటికి తేడా లేదు. జైల్లో బెడ్షీటు పరుపు తిండిస్తారేమో మా ఇంట్లో, ఈడ మీ జైల్లో సాపుండే చాలు మేము సర్దుకొని పోతాం. ప్రజా పోరాటంలో ఏ కఠినమైన శిక్షలు కూడా సిద్ధంగా ఉండి ప్రజల పక్షాన్ని నిలబడేదానికి మేము ముందుకొచ్చి ఇది నాయకత్వం అంటే ప్రజల కోసం పోరాడాలా, కష్టాలు అనుభవించాలా, జైల్లోకి పోయినా మనం బాధపడకూడదని నిర్ణయాలు తీసుకున్న తర్వాతనే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వచ్చాను తప్ప కేవలం సుఖపడాలా, మీలాగా డబ్బులు సంపాదించుకోవాలని ఈ పార్టీలోకి రాలే సోదరులారా. కేవలం మా ప్రాంత ప్రజలు, మా పార్టీ కార్యకర్తలు, ఈ పార్టీని నమ్ముకునే ఓటర్లు, ఈ పార్టీ సింపథైజర్లు వీళ్ళందరూ బాగుండాలనే కోరుకున్నాం తప్ప మీలాగా కేవలం మీ ఒక్కరే బాగుంటే బాగుంటుందని ఎప్పుడు అనుకోలేదని. ఇలాంటి మీరేమైనా చేస్తే ఎదురు తిరిగేటందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నాయకులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు శ్రీ కాంతి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ క్షేత్ర దర్శనం చేసుకోవడం కేవలం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యన మనం చూస్తున్నాం తిరుమల గురించి, తిరుమల పవిత్రత గురించి, లడ్డూను గురించి, లడ్డూలో జంతు పువ్వును కలిపారన్నటువంటి అసత్య ప్రచారాలతో లడ్డూ విషయంలో ఈ వేరే ఇక్కడ మనకు కూటమి ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలను, అక్రమాలను, ఈవీఎంలో జరిగినటువంటి అక్రమాలను తను ఏవైతే చెప్పాడో సూపర్ 6 వాటిని మరుగుపరచడానికి, అంతేకాకుండా స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ చేయడానికి కూడా ఇటు ఆ విధంగా మళ్ళించి ఇక్కడ కేవలం ఈ లడ్డూ విషయంలో ఎలాంటి ఇది జరుపుకోకుండా అది కూడా స్వయంగా టీటీడీ ఈవో గారు ఏం చెప్పారంటే మేము ఈ ట్యాంకర్స్ వచ్చాయి వాటిని పంపించేసాం వెనక్కి, అది వాడలేదు ఆ ట్యాంకర్లో ఉండేటువంటి నెయ్యి, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాదు జరిగిండేది, అది ఉండొచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరిగిండేది. ఆ విషయాన్ని జనాలందరూ గమనించారు, నోట్లో ఉంచుతారన్నటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఈ లడ్డు అన్నటువంటి విషయాన్ని వచ్చేసిన జనాల ముందుకు తెచ్చి ఏదో అపవిత్రం చేశారు, పువ్వు కలిపినటువంటి లడ్డూను జనాలకు ఇచ్చారు అని చెప్పేసి జనాలను మభ్యపెట్టడం, అబద్ధాలను నిజం చేయడంలో ముఖ్యుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి జనాలు కూడా ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు పక్క అబద్ధం చేస్తున్నాడు, పక్క అబద్ధంలో ఈ విషయం లడ్డూ విషయంలో చేస్తున్నారు అన్నటువంటి విశేషంలో చెప్తున్నారు. ఇంతవరకు మనం చూసాం 100 రోజులు మించిన పాలనలో కేవలం సూపర్ 6లో ఒక పింఛన్స్ తప్ప ఏది కూడా ఒక్కడు కూడా ముందుకు వేయలేదు. ముందడుగు ఏదన్నా వేశారంటే వైఎస్ఆర్సీ శ్రేణుల పైన తప్పుడు కేసులు పెట్టడం,
వైఎస్ఆర్సీ శ్రేణులు చేసిన అనవసరంగా జైల్లోకి పంపించడం, వైఎస్ఆర్సీ శ్రేణులపైన ఇళ్లపైన దాడి చేయించడం, ఇళ్లను పగలగొట్టించడం, కార్లను పగలగొట్టించడం, అనవసరంగా వైఎస్ఆర్సీ శ్రేణులు చేసిందని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అనుకుంటున్నారు కూటమి వైఎస్ఆర్సీపీకి చేసిందేనో ఎవరు లేరు, ఏమీ రావడం లేదు, పెట్టడం లేదు అని కాదు. ఒక ప్రభుత్వం అన్నటువంటిది కష్టము నష్టము మీకు ఒక ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వానికి ఒక ఛాన్స్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో మేము చేసిన ఛాన్స్ ఇస్తున్నాం. అంతేగాని వైఎస్ఆర్సీపీకి క్యాడ్ అన్నటువంటిది లేకపోలేదు. దాదాపుగా 40% వరకు మేము వచ్చాం. కొద్దిలోనే కూటమి ఈవీఎంలో జరిగినటువంటి మోసంలో మేము ఈసారి ఎంపిక వచ్చాం. ఇంకా ముందు వచ్చేసిందని ఈసారి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసే దిశలో ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలుసుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారు మేము మూలకంగా చెప్తున్నాం, ఇలాంటి అబద్ధాలు మానుకోండి. జీవితాంతం సచ్చేంత వరకు అబద్ధాలతోనే జీవిస్తున్నారు, అబద్ధంలోనే మునిగి తేలాడుతున్నారు. జనాలు నమ్మే స్టేజ్లో లేరు. ఇప్పుడు కల్తీ లేదు అని చెప్పేసి తెలిసిన విషయంలో తిరిగి మా నాయకుడు నిన్న వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటూ పోతామంటే ఆ దర్శనాన్ని కూడా మీరు డిక్లరేషన్ అన్నటువంటి ఉద్దేశంతో దాన్ని కూడా అడ్డుపనేసి ఆయన కలవడానికి కూడా నాయకులను పోనీయకుండా చేయడం అన్నటువంటిది కూడా నీ నీచ బుద్ధికి, నీ నీచ సంస్కృతికి అది ఆలవాలంగా ఉంది. కాబట్టి ఈరోజు నీవు చేసినటువంటి తిరుమలలో స్వామివారిని కానీ లడ్డూ విషయం కానీ అక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క మనోభావాలు ఏ విధంగా దెబ్బతీసావో వాటిని ప్రాయశ్చిత్తం చేయవలసిందిగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కోరడం జరిగింది. ఆ విధంగా ఆయన కోరిక మేరకు ఈరోజు కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఇక్కడ వచ్చి అన్నపూర్వాశ్రీ శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత మొత్తం క్షేత్రస్థాయి నుండి మంచి ఎంపీపీలు వీళ్ళంతా వచ్చి క్షేత్రస్థాయిలో కేడర్లో కూడా బ్రహ్మాండంగా స్వామివారిని దర్శించుకొని స్వామివారిని ఆ చంద్రబాబు నాయుడు ఏదైతే చేశాడో దాన్ని ప్రాయశ్చిత్తం కలిగించమని చెప్పేసి నేను లక్ష్మీ నరసింహస్వామి వారిని, తర్వాత పక్కనే ఉన్నటువంటి అమృతం అమ్మవారిని కూడా కోరుకోవడము, అలాంటి బుద్ధి నుండి ఆయనకు మరలించి మంచి బుద్ధిని ప్రసాదించవలసిందిగా కోరుకున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే పిలవకపోయినా కానీ ఇంత ఉత్సాహంగా వచ్చి పార్టీ కార్యక్రమానికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై జగన్, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం.